మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ తిరిగి స్వాగతం. ఇవాళ మనం ఆస్ట్రేలియాలోని మెల్బర్న్లో ఉండే కాళీమాత టెంపుల్కి వచ్చేసాం. ఇక్కడ దిల్సే ఆస్ట్రేలియా టీం వాళ్ళు శ్రీరామనవమి సందర్భంగా మొదటిసారిగా సీతారాముల కళ్యాణాన్ని నిర్వహిస్తున్నారు. పదండి మరి లోపలికి వెళ్ళి సీతారాముల్ని దర్శించుకుందాం, అలాగే సీతారాముల కళ్యాణాన్ని కూడా వీక్షిద్దాం. శుభము ప్రతి ఒక్కరికి కూడా శుభం కలగాలని చేసుకునేటువంటి ఈ కార్యక్రమమే కళ్యాణ మహోత్సవము. దేవతలకు చేసేది కళ్యాణ మహోత్సవం, మనం చేసుకునేది వివాహ మహోత్సవం. కాబట్టి కళ్యాణం అని మనం మాత్రం అనుకోవడానికి వీలేదు. దేవతలకు సీతారాములకి, శివపార్వతులకి, లక్ష్మీనారాయణకి, వెంకటేశ్వర స్వామి వారికి, అందరు దేవతలందరికీ చేసేవి కళ్యాణ మహోత్సవాలు. వాళ్ళకి ఎవ్రీ ఇయర్ చేస్తాం అని మన జీవితంలో ఒకేసారి పెళ్లి చేసుకున్నాం కాబట్టి అది వివాహ మహోత్సవం. ఈ కళ్యాణం చేసుకుంటే ఏమవుతుంది అంటే శుభం కలుగుతుంది. పెళ్లి కాని వారికి పెళ్లి అవుతుంది, చదువు లేని వారికి చదువు వస్తుంది, అలాగే పెళ్ళైన కొత్త దంపతులకు సంతానము, సంతానం ఉన్న వాళ్ళకి ఆ పిల్లల యొక్క ఆయుర్వృద్ధి అంటే వాళ్ళ యొక్క ఆయుష్ పెరుగుదల, తర్వాత అదే పెద్దవాళ్ళ పిల్లలు పెద్దవాళ్ళ వాళ్ళ సంతానం వాళ్ళు వివాహానికి రెడీగా ఉంటే ఆ పెద్దవాళ్ళ యొక్క పుత్ర పౌత్రాలు అంటే పుత్రులకు పుత్రులు పుట్టడం అన్నమాట. ఇలా పుత్ర పౌత్రాన్ని అభివృద్ధి కలుగుతుంది. కాబట్టి మనందరం కూడా ప్రతి సంవత్సరం చైత్ర మాసంలో ఈ సీతారామ కళ్యాణ మహోత్సవం జరుపుకుంటున్నాం. ఇలా ఈ కళ్యాణ మహోత్సవం ప్రతి క్షేత్రాలలో కూడా భద్రాచలంలో, అలానే రామవారి అయోధ్యలో ఇలాంటి కళ్యాణ మహోత్సవాలు జరుగుతుంటాయి. ఎందుకంటే లోక కళ్యాణార్థం. లోక కళ్యాణార్థం అంటే లోకంలో ఉన్నటువంటి జీవులందరికీ కూడా వారి వారి యొక్క ఏదైతే కోరికలు ఉంటాయో అవి తీరాలని చేసేటువంటి లోక కళ్యాణార్థం. లోకానికి శుభం కలగాలని చేసేదే లోక కళ్యాణార్థము అంటారు. కాబట్టి మనందరూ కూడా భక్తి శ్రద్ధతో ఈ సీతారాముల యొక్క కళ్యాణ మహోత్సవాన్ని శుభప్రదం చేయాలి. అందరూ నమస్కారం చేస్తాం. ముందుగా దేవతలందరికీ కూడా నమస్కారం. బింబే సన్నిధిం కురు అస్మిన్ బింబే శ్రీ రామచంద్రమూర్తి దేవతాం ఆవాహయామి స్థాపయామి పూజయామి. ఇందులో ఇప్పుడున్నటువంటి ఆ రామచంద్రమూర్తి యొక్క విగ్రహంలో స్వామివారు ఆవాహనం చేయబడ్డారు. లక్ష్మీమదేంద్రియగుంస్మరామి ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం శ్లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్రమూర్తి దేవతాయే నమో నమః. తిలకం ధారయిష్యే. రామచంద్రమూర్తికి సంభృతం పురుషదాజ్యం
Mataji. Hare Krishna. Hare Krishna. How are you? I'm good. Thank you very much. Very blessed to be part of this Sita Raman Kalyanam. You know, very auspicious. Thank you. That's great. How do you usually celebrate Sri Ramanavami? Sri Ram Navami we usually celebrate in a grand fashion. So I'm part of the ISKCON association, you That's know, of nice. Krishna consciousness. And we usually have a very grand celebration which we had on Wednesday. Okay, You know, right. So we do Abhishekam, we do Puja, we do Hari Nam Sankirtanam, which is what we have come to do here also. Later we are going to do Hari Nam Sankirtanam and Bhajan, and then we distribute prasadam usually, you know, to everybody, as many people as possible. So that is how we celebrate Sri Ramanavami. That's beautiful. That's a big Yes. celebration, isn't it? Yes, and this year it's momentous because of Ayodhya Dham. Yes. Shri Ayodhya Dham. So for us Hindus, Sanatanis, it's very, very momentous, historical, very, very special year. You know, Yes, so definitely. Ram Navami should be celebrated in the most grandest fashion this year especially. Yes. And how are you finding today's event? Today's event is wonderful. I think it's a beautiful, very, very cultured and cultural way of celebrating this beautiful, not just Ram Navami, but Sita Ramula Kalyanam, you Yes. know. So Oh, it's that's being done very nicely. The priest is explaining everything very nicely and very inclusive. Everybody is a part of the whole puja, you know. So everyone's giving their gotra, their names, and participating, you know, and thanking the Lord for all his mercy, you know. So very, very auspicious, very well organized. And thank you glad for you're enjoying inviting it. us. Thank you for inviting us to do Hari Nam Sankirtanam on such an auspicious day. Yes, definitely. Very happy to be a part of this event too. Thank you. Thank you. Thank you. Thank you so much. Jai Shri Ram. ఇవాళ మన సీతారాముల కళ్యాణాన్ని స్పాన్సర్ చేసిన ఇంప్రెసివ్ రెసిడెన్సీస్ డైరెక్టర్ అయిన శ్రీ ఉమాపతి గారు మనతో ఇప్పుడు ఉన్నారు. నమస్కారం ఉమాపతి గారు, నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? చాలా బాగున్నామ్మా, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. ఇవాళ మన ఈవెంట్ని ఇంత మంచిగా స్పాన్సర్ చేసి ఇంత విజయవంతం చేసినందుకు చాలా థ్యాంక్స్ ఉమాపతి గారు. థ్యాంక్ యూ, మీకు కూడా థ్యాంక్ యూ అమ్మా వచ్చినందుకు. నో ప్రాబ్లం. ఎలా అనిపించింది వాళ్ళ చాలా ఈవెంట్ బాగుందమ్మా, మీకు? చాలా బాగుందమ్మా, చాలా ఆనందంగా ఉంది. చాలా మీరు అంటే అనుకున్నట్టుగానే చాలా- అయిందా? చాలా బాగా జరిగింది, అనుకున్నట్టుగా జరిగింది. మాకు ఇది చాలా మంచి అవకాశము. రాములవారి కళ్యాణంను స్పాన్సర్ చేయడం అంటే అది చాలా పెద్ద భాగ్యం అది. అవును. అందుకని మేము కూడా ముందుకొచ్చి చేసాము. బట్ అనుకున్నట్టు చాలా అంటే చాలా బాగా జరిగింది, చాలా ఆనందంగా ఉంది. ఈ ఈవెంట్ని ఇంత చక్కగా ఆర్గనైజ్ చేసిన మన దిల్సే ఆస్ట్రేలియా టీం గురించి కూడా కొన్ని మాటలు చెప్తారా? దిల్సే ఆస్ట్రేలియా చాలా బాగా వర్క్ చేస్తుందమ్మా. లాస్ట్ ఇయర్ నుండి ఎస్పెషల్గా హర్ష చాలా కీన్గా వర్క్ చేస్తున్నాడు, చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాడు. మన తెలుగు కల్చర్ను ముందుకు తీసుకెళ్తున్నాడు. ప్రతి ఈవెంట్ చాలా బాగా, చాలా ఆర్గనైజ్ చేస్తున్నాడు. మాకు ఇది మంచి అవకాశం, ఆపర్చునిటీ ఇస్తున్నారు. మేము వాళ్ళకి సపోర్ట్గా ఎప్పుడు కూడా సపోర్ట్గా ఉంటున్నాము. ఇంకా ఇప్పుడు కాదు, ఇంకా ముందు కూడా ఏది జరిగినా కూడా ఇంప్రెసివ్ వాళ్ళతో డెఫినెట్గా వర్క్ చేస్తుంది. డెఫినెట్గా హర్ష గారు మీరు కలిసి ఇంకా ఎన్నో ఈవెంట్స్ చేయాలని మేమందరం కోరుకుంటున్నాము. మెయిన్ ఇది ఇట్లాంటి ఈవెంట్స్తో అడ్వాంటేజ్ ఏంటంటే మాకు కూడా పిల్లలకు కానీ మాకు ఒక అవకాశం దొరుకుతుంది పిల్లలకు కల్చర్ నేర్పించడానికి. ప్లస్ ఇట్లాంటి ఈవెంట్స్ నడిచినప్పుడే మాకు అందరం ఒక దగ్గరకు వచ్చేసి ఆ 4-5 hours మనం కలిసికట్టుగా ఉండి ఎంజాయ్ చేసినట్టుంది. సో డెఫినెట్గా దీన్ని ముందుకు తీసుకెళ్తామమ్మా. ఖచ్చితంగా సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మీకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. నో ప్రాబ్లం. హర్ష గారు, సో నెక్స్ట్ మీరు ప్లాన్ చేస్తున్న పెద్ద ఈవెంట్ ఏంటి? నెక్స్ట్ ఇప్పటికైతే మనం గణేష్ ఉత్సవ్ అనుకుంటున్నామండి. ఈసారి కూడా మళ్ళీ సెప్టెంబర్లో ఉంది. సో దానికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ ఆల్రెడీ స్టార్ట్ చేసినాం మేము. లొకేషన్ వైజ్గా కానీ ఈసారి లాస్ట్ ఇయర్ కంటే ఇంకెక్కువ మందిని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం. సో ఫింగర్స్ క్రాస్డ్ ఈసారి ఇంకా బిగ్గెస్ట్ ఈవెంట్ చేస్తాం మనము. లాస్ట్ ఇయర్ అయితే చాలా బాగా జరిగింది. అసలు చాలా మంది నోట్లో విన్నాము దట్ దిల్సే ఆస్ట్రేలియా ఈవెంట్ చాలా పెద్దగా జరిగిందని. ఈసారి కూడా ఇంకా ధూమ్ధామ్గా జరగాలని అనుకుంటున్నాము. డెఫినెట్గా అండి. థ్యాంక్ యూ. డెఫినెట్గా ఈసారి కూడా ఇంకా అంతే మంచిగా చేసుకుంటాము.
మా టీమ్ కానీ మా స్పాన్సర్స్ వీళ్ళందరూ ఫుల్ బ్యాకప్ సపోర్ట్తో ఇస్తున్నారు మాకు. సో డెఫినెట్గా ఈసారి ఇంకా పెద్దగా చేద్దామని ప్లాన్ అయితే చేస్తూ ఉన్నాం. ఆల్ ద బెస్ట్ హర్ష గారు అండ్ ఆల్ ది బెస్ట్ దిల్ సే ఆస్ట్రేలియా టీమ్. థ్యాంక్ యూ. దీన్ని ఆర్గనైజ్ చేయడానికి బ్యాక్గ్రౌండ్ ఎఫర్ట్ ఎంత ఉండింది, మీ టీం గురించి కొంచెం చెప్తారా? చాలా ఎఫర్ట్ ఉందండి. నాతో పాటు ఒక 10 మంది ఇప్పుడు దీని మీద అంటే మేము రెగ్యులర్గా వర్క్షాప్స్ పెట్టుకొని రాసుకొని చేసుకొని అన్ని చేసి ముందుకు వచ్చినాము. మన మోహన్ గారు ఉన్నారు మాతో పాటు, ఇది ఆయన నోట్లోనే అయిందమ్మా. షూర్ మోహన్ గారు. మా ప్రయత్నం వల్ల ఒకటేనండి, దో వీఆర్ లివింగ్ అవే ఫ్రమ్ ఇండియా, మన కల్చర్స్ని, మన రూట్స్, మన హిందుత్వాన్ని ఎక్కడ మనం మర్చిపోకూడదు అని చెప్పి దాని తగ్గట్టుగానే కృషి చేస్తున్నాము. అలాంటి ఈవెంట్స్ ఇంకన్నా ముందు చేయాలని మా దిల్సే తరఫున, మా ప్రెసిడెంట్ తరఫున కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. చూసారు కదా వ్యూవర్స్, మెల్బర్న్లోని కాళీమాత టెంపుల్లో జరిగిన శ్రీ సీతారాముల కళ్యాణోత్సవాన్ని మన దిల్సే టీం వాళ్ళు ఈ కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరిపించారని చెప్పుకోవాలి. ఇలాంటి మరెన్నో ఈవెంట్స్ని వీళ్ళు ఫ్యూచర్లో కూడా చేయాలని మనస్ఫూర్తిగా ఆశిద్దాం. ఆస్ట్రేలియాలో జరిగే ఇలాంటి మరెన్నో ఈవెంట్స్ని మీరు కూడా చూడాలనుకుంటే మన సుమన్ టీవీ ఆస్ట్రేలియా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కెమెరామ్యాన్ శ్రీకర్తో నేను మీ సిరిచందన, సైనింగ్ ఆఫ్. బాయ్.